హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం హంపీలో ఉన్నాము. ఈరోజు మనం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి శ్రీకృష్ణ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నమాట. సో ఈ శ్రీకృష్ణ టెంపుల్ని శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1512లో నిర్మించారు దీన్ని. సో ఇదేంటంటే శ్రీకృష్ణదేవరాయలు కళింగ యుద్ధంలో గెలిచినప్పుడు ఆ విజయానికి సంకేతం కింద ఆ కళింగ ప్రదేశం నుంచి బాలకృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చారన్నమాట. సో ఆ బాలకృష్ణుడి విగ్రహాన్ని ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్ని నిర్మించి ఈ గుళ్ళోనే ప్రతిష్ఠించారన్నమాట. సో కళింగ యుద్ధానికి గెలిచిన విజయానికి సంకేతం కింద ఈ శ్రీకృష్ణ టెంపుల్ని నిర్మించి మనకి 1512లో నిర్మించారన్నమాట దీన్ని. సో ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే శ్రీకృష్ణ టెంపుల్. సో ఈ టెంపుల్ని మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాం లోపలికి. ఈ ప్లేస్ అంతా కూడా శ్రీకృష్ణ టెంపుల్ ముందు ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్. సో అప్పట్లో దీన్ని శ్రీకృష్ణ బజార్ అని చెప్పి అనేవారు అన్నమాట. సో ఇక్కడంతా కూడా షాపింగ్ అది జరుగుతూ ఉండేది. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే షాపింగ్ చేసుకొని వెళ్ళేవారు అన్నమాట అప్పట్లో. సో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో పెట్టాను. విట్లా టెంపుల్ దగ్గర కూడా విట్లా బజార్ అని ఉంది. ఇది శ్రీకృష్ణ టెంపుల్. సో దీని ముందు కూడా మనకి ఇలా బజార్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడే షాపింగ్ అది చేసుకొని ప్రజలు వెళ్ళేవారు అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఈ వీధిలోనే ఈ వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నిటిని కూడా రాసుల కింద పోసి అమ్మేవారు అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ అన్ని చిన్న కృష్ణుడి శిల్పాల కింద చెక్కారు గోడల మీద. చూస్తున్నారు కదా చిన్న కృష్ణుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలని చెక్కారు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో విష్ణుమూర్తి యొక్క దశావతారాలు తోరణాల కింద చెక్కారు ఇక్కడ ఈ పక్కన. సో చాలా అద్భుతంగా ఉంది. ఇటువైపు వచ్చేటప్పటికి ఏంటంటే డిజైన్ పెట్టారు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం మీద కళింగ యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలని ఇక్కడ చిత్రీకరించారు అన్నమాట. సో కళింగ యుద్ధంలో విజయానికి ప్రత్యేకగా ఈ శ్రీకృష్ణ టెంపుల్ నిర్మించారు కదా. సో ఆ యుద్ధ సన్నివేశాలను ఈ గోపురం మీద చెక్కారన్నమాట. ఇది వచ్చేటప్పుడు తూర్పు గోపురం. సో ఈ గోపురం మీద కళింగ యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే తర్వాత యుద్ధాలు జరిగినప్పుడు మొత్తం ఈ టెంపుల్ని ధ్వంసం చేసేసారు. సో ప్రజెంట్ ఇది శిథిలావస్థలో ఉంది. ఇక్కడైతే లోపల ఎటువంటి విగ్రహాలు లేవు, కానీ ఆ కాలంలో అయితే ఇదే శ్రీకృష్ణుడి టెంపుల్ అన్నమాట. సో ఇది ప్రాచీన టెంపుల్, దాన్ని విజిట్ చేస్తున్నాము.
సో ఇది వచ్చేటప్పటికి మండపం మాట. మండపంలో ఈ శిల్పాలు అయితే చాలా అద్భుతంగా చెక్కారు. చూస్తున్నారు కదా, శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మండపం యొక్క గోడల మీద. సో ఇది వచ్చేటప్పటికి గర్భగుడి. సో గర్భగుడిలో సీలింగ్ అయితే చాలా అద్భుతంగా చెక్కారు. సో లోపల అయితే ప్రజెంట్ ఏ విగ్రహం లేదు, డోర్ అయితే పెట్టి క్లోజ్ చేశారు అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి గర్భగుడి. చూస్తున్నారు కదా, సీలింగ్ చాలా అద్భుతంగా నిర్మించారు గర్భగుడి సీలింగ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీకృష్ణ టెంపుల్ విజయనగరం కాలంలో ఇది ఎంతో అద్భుతంగా ఉండేది. ప్రజెంట్ శిథిలావస్థలో ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా నిర్మించారు. సో ఇది ఫ్రెండ్స్, హంపిలో ఉన్నటువంటి ప్రాచీన శ్రీకృష్ణ టెంపుల్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.